నమస్కారం. ఈనాడు మన మధ్య ఏపీఆర్గా పనిచేస్తూ ప్రమోషన్ మీద గుంటూరుకు వెళ్తున్న సందర్భంగా ఆయనకి చిరు వీడ్కోలు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో అతను ఇక్కడ పనిచేసేంత కాలము, ఈ జోన్ లో పనిచేసే కాలం మీ అందరికీ పరిచయస్తులుగానే ఉంటారు. సో ఆయన మీకున్న అనుబంధాన్ని ప్రతి ఒక్కరు ఒక 2-3 నిమిషాలు మాట్లాడాల్సింది కోరుతున్నాను. పేరు రవీంద్ర గారు సార్తో ఒక 5 ఏళ్ల నుంచి కలిసి పనిచేస్తున్నాను. సుమారుగా నేను జాయిన్ అయిన ఒక 6 నెలలకు సార్ వచ్చారు. నాకు ప్రతి విషయంలో కూడా ఒక చేదోడు వాదోడుగా ఉంటూ ఒక చిన్న గైడెన్స్ గా ఒక గైడ్ చేస్తూ ఇప్పుడు దాకా నడిపించుకుంటూ వచ్చారు. సార్ సూచనలు నాకు చాలా హెల్ప్ఫుల్ అయ్యాయి. ఒక ప్రెస్ నోట్ రాయడంలో కానీ, మీటింగ్కి వెళ్ళడంలో కానీ, ఏదైనా డౌట్ వచ్చినా కానీ వెంటనే క్లియర్ చేయడం, ఇలా రాస్తే బాగుంటుంది అని చెప్పడం కానీ, ఒక మంచి వెల్విషర్ గా నాకు మంచి గైడెన్స్ ఇచ్చారు సారు. ఒక మంచి హోదాలో గుంటూరుకు వెళ్ళడం చాలా సంతోషకరంగా ఉంది. ఇదే విధంగా సార్ పైన మరింత బాధ్యత కూడా పెరిగింది. ఇప్పుడు సార్ ఎక్కడున్నా కూడా నిబద్ధతకు చిరునామాగా మంచితనానికి మార్పేరుగా ఉంటారు. అందులో ఎటువంటి సందేహం లేదు. సార్ ఇంకా ఇదే స్ఫూర్తితో మరింత మందికి స్ఫూర్తిగా ఆదర్శవంతంగా ఉంటూ మరిన్ని ఉన్నత శిఖరాలను మన శాఖలు అధిరోహించాలని మనస్ఫూర్తి ఆ దేవుడు చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరు. నాకు 94 నుంచి 90 నుంచి తెలిసినప్పుడు ఆయన ఒంగోలు ఉన్నప్పుడు నేను ఒంగోలు పనిచేశాను. చాలా సహృదయంగా పొందేవారు, చాలా బాగా తెలిసేవారు. ఆయన ఆయురాగ్యాలని కోరుకుంటూ సర్విస్తున్నాను. ఏపీఆర్ఓ గారు రవీంద్ర సార్కి డివిజనల్ పీఆర్ఓగా ప్రమోషన్ రావడం చాలా సంతోషకరమైన విషయం. సారు బాగా స్నేహభావంగా ఉంటారు. ఎవరికి ఏ సలహా కావాలన్నా, ఏదైనా అవసరమైనా కూడా, ఏదైనా అడిగినా కూడా మంచి సలహాలు ఇస్తా అందరితో బాగుంటుంది. సార్తో అనుబంధం అది ఏమంటారు, ఏదన్నా ఎవరికైనా ఇబ్బందులు ఉన్నప్పుడు చిన్న చిన్న మాటలు చెప్పి ఈ మాట ద్వారా మీకు ఈ ప్రాబ్లము సాల్వ్ అవుతుంది అన్నట్టుగా చెప్పి వారికి ఉన్న బాధను ఉపశమనం కలిగేటట్టుగా మాట్లాడారు. వీటెందుకంటే ఆపద అన్నప్పుడు అడ్జస్ట్మెంట్ చేసేదాంతో అందరికీ ముందుంటారు. ఆ విషయంలో నేను కొద్దిసార్లు నేనే అనుభవపూర్వకంగా చెప్తున్నాను. ఇటెందుకంటే ఇంకా అత్యున్నతమైన పదవుల్లో ఇంకా ముందుకు వెళ్తా ఆయురారోగ్యాలతో గుంటూరు వారితో వారి గుణాలు ఎరిగి వారితో దోచుకుంటారని నమస్కారం తెలియజేస్తున్నాను. నాకు సార్ 5 సంవత్సరాల నుంచి బాగా పరిచయం, అన్నింటిలో హెల్ప్ ఉంటాడు. చిన్నపత్రిక విషయంలో కూడా నాకు హెల్పింగ్ చాలా ఇట్లా నడుచుకోవాలి, ఇట్లా నడకలు ఇట్లా అటెండెన్స్ చేయాలా, ఈ విధంగా మనం ఇది చేస్తే వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా గైడెన్స్ ఇస్తూ నాకు ఒక బ్రదర్గా, ఒక అన్నగా నాకు ఎంతగా సహాయం చేశాడు. కొన్ని విషయాలు కూడా బాగా హెల్పింగ్ చేశాడు. కానీ ఏంటంటే ఇప్పుడు డిఎంఐపీఆర్ ప్రమోషన్ కాబట్టి మన గుంటూరు జిల్లాకు పోతున్నాడు. అక్కడ కూడా స్టాఫ్ బాగా హ్యాపీగా ఉండి సార్ సంతోషంగా ఉంటాడు. అందరితో కూడా ఇంకా హ్యాపీగా ఉండాలని, ఇంకా ప్రమోషన్ వచ్చి మన నెల్లూరు జిల్లా కూడా రావాలని కోరుకుంటున్నాను. కంగ్రాచులేషన్స్ సార్, మీకు రీజనల్ పేరు రావడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్. మీతో వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఏది రైట్ వాళ్ళు ఏది రాంగ్ కరెక్ట్గా చెప్తా ఉన్నారు. ఆఫీసర్స్ అందరూ మోటివేట్ చేశారు, కానీ మీ అంత స్ట్రిక్ట్ ఫార్వర్డ్గా ఇలా వెళ్ళాలి అని చెప్పి కరెక్ట్గా చెప్పింది మీరు ఒక్కరే. థ్యాంక్ యూ సార్. ఎవరు అంత గైడెన్స్ ఇవ్వలేదు, మీరు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. గిరి యశ్వంత్ ఆఫీసులో చేరి ఉన్నాను. మంచి ఏదో చెడేదో చెప్పడం సహాయపడిన సార్ గారికి చాలా కృతజ్ఞతలు. అంటే మరెన్నో పదవులు పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. సో ఇప్పుడు మీరు అన్నట్టుగా ఆయనకి కొంచెం పదవి బాధ్యతలు కూడా పెరుగుతాయి. సో మన దగ్గర ఇప్పుడు మన ఉద్యోగం చేసేటప్పుడు కొంచెం ఫ్రీగా మాట్లాడుతూ, స్టాఫ్ దగ్గర కూల్గా మాట్లాడుతూ పని చేయించుకుంటే ఎంతైనా పని చేస్తారు. సెకండ్ వచ్చేసి టెన్షన్ ఫీల్ కాకూడదు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను వచ్చి ఇప్పుడు దాదాపు 5 నెలలు అవుతుందంటే 5 నెలల కాలంలో బాగా పనిచేస్తున్నారు. రవీంద్ర కూడా
రవీంద్ర కూడా మనకు అక్రిడేషన్స్ లో కానీ ఇంకో దాంట్లో కానీ టెన్షన్ ఫీల్ కాకుండా బాగా పనిచేశారు. ఫస్ట్ కంగ్రాట్స్ మన అక్రిడేషన్స్ కూడా బాగా తీసుకున్నారు. సో మీరు కూడా ప్రతి ఒక్కరు మన ఆఫీసులో ఇది ఒక ఫ్యామిలీ అనుకున్నాం. ఎందుకంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం ఇక్కడే ఉంటాం. ఇంట్లో ఉండేది రాత్రి 8 గంటలు ఉన్నప్పటికీ కూడా పడుకునేది ఎక్కువ కాలం అవుతుంది. ఇంట్లో 2-3 గంటలు ఉంటారు, ఉదయం 2 గంటలు ఉంటారు, వస్తారు. సో 10-10:30కి ఇక్కడ ఆఫీస్కి వచ్చిన తర్వాత 6-6:30 వరకు ఇక్కడ ఉండడం వల్ల ఎక్కువ కాలం ఆఫీస్లోనే గడుపుతారు. సో ఆఫీస్లోనే ఒక ఫ్యామిలీగా ఫీల్ అవుతూ అందరితో కలిసిమెలిసి ఉండి అందరితో స్నేహభావంగా ఉంటే అందరికీ మంచిది. టెన్షన్స్ ఉండవు. లేదంటే ఒకరితో గొడవ పెట్టుకోవడము, వాడేం చేస్తాడు మనం ఏం చేయాలి ఒకరికొకరు ఆలోచించుకుంటూ మనసు పాడు చేసుకుని లేనిపోయిన రోగాలు తెచ్చుకొని అనవసరంగా డాక్టర్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. సో అవన్నీ మర్చిపోయి హ్యాపీగా ఉన్నంతగా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ హ్యాపీగా అందరితో మాట్లాడుతూ ఒకరి పనిలో ఉన్నప్పుడు కొంచెం ఫ్రీగా ఉన్నప్పుడు పోయి కూర్చొని వాళ్ళకి హెల్ప్ చేయడము, ఇంకొకరి దగ్గర పోయి మాట్లాడుకోవచ్చు, హెల్ప్ చేసుకోవడము అని చేసుకుంటూ పని పెండింగ్ లేకోకుండా అందరూ సంతోషంగా పనిచేస్తే అందరికి ఆరోగ్యం బాగుంటుంది. సో మన శాఖకు కూడా మంచి పేరు వస్తుంది, జిల్లా ఆఫీస్ కూడా మంచి పేరు వస్తుంది. సో ప్రతి ఒక్కరూ దీన్ని ఈ విధంగా అలవర్చుకొని వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటే అందరికీ మంచిది, బాగుంటుంది. సో ఈ సందర్భంగా రవికి చిన్న సన్మానం చేస్తున్నారు. ఈరోజు నేను ట్రాన్స్ఫర్ అవుతున్నట్టు రిటైర్మెంట్ అవుతున్నట్లుగా నాకు పొద్దున్న నుంచి కూడా ఉదయం జర్నలిస్ట్ గారు మీరు గారు ఒత్తిడి క్రియేట్ తయారు చేశారు. టీడీ గారి నాయకత్వంలో మన సిబ్బంది అందరూ నాకు ఈ విధంగా వీడ్కోలు పలుకుతున్నందుకు ముందుగా అందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను. నా 30 ఏళ్ల సర్వీస్లో దాదాపు జోన్లో చేయటం వల్ల 22 సంవత్సరాలు జోన్ల ఆఫీస్లో చేశారు. 3 జిల్లాలకు ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు స్టాఫ్ అందరూ పరిచయం వస్తలేదు. ఈ మధ్య కొత్తగా చేరిన వాళ్ళు తప్పితే అందరికీ పరిచయం. అందరికీ కావాల్సినవి చేస్తూ జోనల్ ఆఫీసులో ఎప్పుడు హెల్ప్ఫుల్ గానే ఉండేవాడు. మొదటి నుంచి కూడా ప్రమోషన్స్ అయినా ట్రాన్స్ఫర్స్ అయినా ఏ విషయం అడిగినా కానీ ఏ రోజు వ్యతిరేకంగా ప్రవర్తించిన ఉండదు. అక్కడ ఉండే డ్యూటీని బట్టి, ఆఫీసులను బట్టి, ఆర్మీని బట్టి వాళ్ళకు అనుగుణంగా సిబ్బంది అనుగుణంగా వర్క్ చేసేవాడు. ఎవరికి హాని చేయాలని నా మనసులో ఏ రోజుకి ఉండదు. అసలు చేస్తే మంచి చేయటం, లేదంటే కాము. అది నా నైజం. సార్ చెప్పినట్టు యాక్చువల్గా ఆఫీసులో ఎవరైనా సరే అందరూ కుటుంబ సభ్యుల్లాగా ఉండాలి. ఇంటి దగ్గర ఉండే టైం కన్నా కూడా మనం ఆఫీసులోనే ఎక్కువ టైం ఉంటాం. అదే ఫ్రెండ్లీ వాతావరణంలో కుటుంబ సభ్యులుగా ఉంటే కనుక మన సమస్యలు ఉంటాయి. ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు అవి ఒకరితో ఒకరు చర్చించుకొని కొంచెం బాగా తగ్గిద్ది. చర్చించుకోవడంలో ఎవరో తీర్చేయి కాదు. ఆర్థిక సమస్యలు కానీ కుటుంబ సమస్యలు తీరవు కొన్ని. కానీ ఒకరితో షేర్ చేసుకుంటే కొంచెం గ్రావిటీ తగ్గుతుంది, భారం తగ్గి కూల్గా ఉండగలుగుతాం. అందువల్ల ఒక ఫ్రెండ్లీ వాతావరణంలో ఆఫీసులో ఉంటే అందరికీ హ్యాపీగా ఉంటాం. మరోసారి మీరందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు. థ్యాంక్ యూ.